హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. పెట్ డాగ్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి కూడా ఇష్టపడుతున్నారు. పెట్ డాగ్స్‌ని పెంచుకుంటున్నారు. అంటే డిఫరెంట్ డాగ్స్‌ని పెంచుకుంటున్నారు. డిఫరెంట్ బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయి. సో, ఇట్లా పెంపుడు కుక్కలకు సంబంధించి చాలామందైతే ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా అనుకోండి, పెద్ద ఎత్తున ఈ ఆహ్, రకరకాల జాతులకు సంబంధించిన కుక్కల్ని పెంచుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ విషయం ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, యాక్చువల్లీ పవన్ కుమార్ ఈయన ఏపీలోని గుడివాడకు సంబంధించిన వ్యక్తి. ఈయనకు 35 సంవత్సరాలు. ఒక జ్యువెలరీ షాప్లో క్యాషియర్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ హైదరాబాద్ మధురా నగర్లో ఆయన కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి. ఈయన పేరు వచ్చేసి పవన్ కుమార్, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్ పేరు వచ్చేసి సందీప్. వీళ్ళిద్దరు కూడా అద్దెకి తీసుకొని ఇద్దరు కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తికి ఒక 5 సంవత్సరాల కిందనే విడాకులు అయ్యాయి. సో ఇద్దరు, ఈ ఫ్రెండ్ అండ్ ఈ పవన్ కుమార్ ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉంటూ దాని తర్వాత వాళ్ళ పనులు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పవన్ కుమార్కి కొంత హెల్త్ ఇష్యూ కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే బ్రీతింగ్కి సంబంధించిన ఇష్యూ ఉంది, అనారోగ్యంతో ఉన్నాడు. సో క్యాషియర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా మటుకి లీవ్ తీసుకుంటున్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు అనే విషయం కూడా చెప్తున్నారు. అసలైతే ఏమైంది అని అంటే, వీళ్ళతో పాటు ఒక పెంపుడు కుక్క కూడా ఉంటోంది. నైజీరియన్కి సంబంధించిన హస్కీ, ఈ జాతికి చెందినటువంటి కుక్క. వాళ్ళతో పాటే పెంపుడు కుక్క ఉంటోంది కాబట్టి మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ నిన్న రాత్రి పవన్ కుమార్ పూర్తిగా విగత జీవిగా, అంటే అసలు చనిపోయినటువంటి స్థితిలో కనిపించింది. ఎందుకు అనంటే, దట్టు ఈ పెంపుడు కుక్క కూడా పవన్ కుమార్కి సంబంధించిన ఈ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో కొరికినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ కుక్కకి కావచ్చు, అట్లాగే కుక్క నోటికి కావచ్చు పూర్తిగా రక్తం మరకలు ఉన్నాయి. కాబట్టి పెంపుడు కుక్కనే మరి కొరికి చంపేసిందా పవన్ని అనేది ఒకటి. పెంపుడు కుక్క అయి ఉండి ఎట్లా చంపుతుంది అనేది ఒక వర్షన్. అట్లాగే ఇప్పుడు ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి మేబీ హార్ట్ అటాక్ వచ్చిందా, లేకపోతే బ్రీత్ అందగా ఆయన చనిపోయాడా అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే వీళ్ళున్నటువంటి ప్లేస్లో, అంటే పై అంతస్తులో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా పెద్ద యాక్సెస్ లేదు వాళ్ళ రూమ్కి. అందుకని ఎవరికి కూడా తెలియదు. వీళ్ళ స్నేహితుడు ఇప్పుడు పవన్ కుమార్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరగకంటే ఒక 2-3 రోజుల క్రితమే ఆయన ఎక్కడికో వెళ్ళి వచ్చి చూసేసరికి ఇప్పుడు పవన్ కుమార్ పూర్తిగా చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు అనేటువంటిది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సందీప్ ఎంతకు తలుపు కొట్టినప్పటికీ కూడా తీయలేదు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో పవన్ కుమార్ విగత జీవిగా కనిపించిన పరిస్థితి. అట్లాగే పెంపుడు కుక్కకు సంబంధించి కూడా రక్తం మరకలున్నాయి నోటికి, అట్లాగే పెంపుడు కుక్కకు సంబంధించిన బాడీకి కూడా రక్తం మరకలు ఉన్నాయి. కాబట్టి మరి పెంపుడు కుక్కనే కొరికి చంపేసిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పవన్ కుమార్ ఇట్లా విగత జీవిగా చనిపోవడం, అట్లాగే పెంపుడు కుక్క నోటికి రక్తం మరకలు ఉండడం, ప్రైవేట్ పార్ట్స్ని కొరికినట్టుగా ఆనవాళ్ళు ఉండడంతో మరి పెంపుడు కుక్కనే పవన్ కుమార్ని చంపేసిందా, లేకపోతే ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నాడు కాబట్టి మరి అనారోగ్యం కారణం వల్ల ఈయన చనిపోయాడా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాడీని అయితే పోస్ట్ మార్టానికి తరలించినటువంటి పరిస్థితి. కానీ ఇంటి లోపల నుంచి కూడా దుర్వాసన వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే సందీప్ ఎప్పుడు, అంటే వాళ్ళ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సందీప్, ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోయాడు, మరి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగి ఉంటుంది, కొంత బాడీ డీకంపోజ్ అయి స్మెల్ వస్తుంది అని అంటే ఎన్ని రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. మరి పెంపుడు కుక్క నిజంగానే కొరికిందా? పెంపుడు కుక్కలు కొరికే ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే చాలా, అంటే చాలా లవింగ్ ఉంటాయి. అట్లాగే ఇవి
ఫిరోషియస్ అయినప్పటికీ కూడా కొన్ని జాతులు వాళ్ళు పెంచినటువంటి వాళ్ళనైతే హామీ చెయ్యవు, అప్పుడప్పుడు కొరుకుతాయేమో, బట్ ఇట్లా దాడి చేసి ప్రైవేట్ పార్ట్స్ని కొరికిన సందర్భాలు అయితే చాలా చాలా రేర్గా ఉంటాయి. కానీ చెప్పలేం, కొన్ని సీజన్స్ ఉంటాయి. ఈ కుక్కకు కూడా కొన్ని సీజన్స్లో కొంత బాగా అగ్రెసివ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ పవన్ కుమార్ ఎప్పుడు చనిపోయాడు, తిండి లేదా, లేకపోతే బయటకి తీసుకెళ్లే పరిస్థితి లేదా, మరి ఏం జరుగుంటుంది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెట్ లవర్స్ అందరికీ కూడా ఒక షాకింగ్ వార్తలాగా అనుకోవచ్చు. ఒకవేళ నిజంగానే పెంపుడు కుక్క చంపి ఉంటే మాత్రం చాలా మంది ఇప్పుడు కుక్కలు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకు ఒక భయం గొలిపే వార్త అని కూడా అనుకోవచ్చు. అట్లాగే మధురానగర్ పూర్తిగా వీళ్ళున్నటువంటి ప్రాంతం ఈ వార్త స్ప్రెడ్ కావడంతో వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసేంత వరకు మాత్రం ఇదొక అనుమానాస్పద మృతిగానే పోలీసులు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు